ఒకసారి ఆలోచించండి. మీరు ఆజ్ఞ జారీ చేశారు కదా, నీకు ఇష్టమైంది ఏదో నాకు ఇష్టమైంది నేను తీసుకెళ్తా అని చెప్పాను ఆ రోజు. వాగ్దానం మర్చిపోకూడదు అన్నప్పుడు, అప్పుడు రాజు అర్థం చేసుకొని, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నా ధనాన్ని, ఏది కూడా నువ్వు ఆశించలేదు, నన్ను మాత్రం నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు స్వచ్ఛమైన ప్రేమ చూపించావు అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి ఇద్దరు కలిసిమెలిసి ఎప్పుడు కూడా అలా కోప్పడకుండా జీవితాంతం కలిసిమెలిసి జీవించారట. చెప్పే విషయం ఏంటంటే, చాలామంది ప్రేమ విషయంలో తొందరపడుతుంటారు, కొంతమంది మోసపోతుంటారు. కనుక అది మంచిది కాదు. అది అది నేను చెప్పే అంత టోన్ కాదు, అది మీ ఇష్టం. ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడితే, ఈ అమ్మాయి స్టోరీ చెప్పాను కదా, అంత కలిసిమెలిసి ఉండాలి. కష్టంలో, బాధలో, సుఖంలో, చివరికి చనిపోయేంత వరకు కూడా చక్కగా ఆమె కోపగించుకున్న కూడా ఆమె ఆ భర్తను కోరుకుంది, కానీ అతని ధనాన్ని కోరుకోవాలి. చాలామంది ఇప్పుడు అట్లా లేరు. కనుక చెప్పే విషయం ఏంటంటే, కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలంటే జీవితంలో లవ్ ఒకటే కాదు, లవ్తో పాటు కష్టాలు కూడా అనుభవించాలి, కష్టపడాలి, కలిసిమెలిసి తలెత్తుకొని జీవించాలి, ఎలుతు చూపించే జీవించకూడదు. సో అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గర ఉంటే, ఈ స్టోరీ ద్వారా మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీ కాళ్ళ మీద నిలబడండి, పెద్దవాళ్ళని ఒప్పించండి, అంతేగాని ఎటువంటి పనులు అలాంటివి చేసుకోకూడదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.